నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వాన, జలమయమైన రహదారులు, స్తంభించిన ట్రాఫిక్. ట్రిపుల్ భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్న సీఎం. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని ఆదేశం. దేశానికి వెలుగులు ఇవ్వటంలో సింగరేణిది కీలక పాత్ర అన్న సీఎం. లాభాల్లో 34% కార్మికులకు బోనస్ ప్రకటన. జీఎస్టీ తగ్గింపుతో ప్రజల్లో ఆనందం నెలకొందన్న అమిత్ షా. పేదలకు మేలు చేయాలన్న మోదీ సంకల్పం నెరవేరిందని వ్యాఖ్య. ఎయిర్ ఇండియా ప్రమాద ప్రాథమిక నివేదికపై సుప్రీం కీలక వ్యాఖ్యలు. పైలట్ల పనితీరులో లోపాలు ఉన్నట్లు పేర్కొనడంపై ఆగ్రహం. హైదరాబాద్ను వరుణుడు వదలడం లేదు. రోజు సాయంత్రం వేళ నగరంపై విరుచుకుపడుతున్నాడు. ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, పంజాగుట్టలో కుండపోతగా కుమ్మరించింది. అమీర్పేట, శ్రీకృష్ణనగర్లో రోడ్లు చెరువులను తలపించాయి. ఖైరతాబాద్, అమీర్పేటలో మోకాళ్లలోతూ వర్షపు నీరు చేరగా వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేటలో రాకపోకలు నిలిచిపోయాయి. కార్వాన్లో భారీ వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎస్ఆర్ నగర్, మైత్రివనం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. వనస్థలిపురం, ప్రశాంత్ నగర్లో రోడ్లపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్ను వరుణుడు వదలడం లేదు. రోజు సాయంత్రం వేళ నగరంపై విరుచుకుపడుతున్నాడు. ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, పంజాగుట్టలో కుండపోతగా కుమ్మరించింది. అటు అమీర్పేట్, కృష్ణనగర్లో రోడ్లు చెరువులను తలపించాయి. ఖైరతాబాద్, అమీర్పేటలో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు చేరగా వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేటలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కార్వాన్లో భారీ వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎస్ఆర్ నగర్, మైత్రివనం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక వనస్థలిపురం, ప్రశాంత్ నగర్లో రోడ్లపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమాజిగూడలో భారీ వర్షం పరిస్థితి, ట్రాఫిక్ ఇబ్బందులపై మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖైరతాబాద్లో వర్షం దంచుకొడుతుంది. ఇక్కడ మొత్తం గంట నుంచి గంటన్నర నుంచి కురుస్తున్న వర్షానికి గాను తీవ్రంగా ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు 4:30 నుంచి ప్రారంభమైన వర్షము ఎక్కడ విరామం లేకుండా అయితే కురుస్తూనే ఉంది. భారీ వర్షం లేకపోయినప్పటికీ కూడా కొంచెం వర్షమే అయినా తీవ్రంగా వరద అయితే వస్తుంది. ఎక్కువ అక్కడ బంజారా హిల్స్ నుంచి వస్తున్న ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల ఇక్కడైతే సోమాజిగూడ సర్కిల్ ఏదైతే ఉందో అక్కడైతే తీవ్రంగా వరద నీరు
ఒక్క దగ్గరికి చేయి మొత్తం ఒక చెరువుని తలపించి తీవ్రంగా అయితే అంతరాయం ఏర్పడింది. ఏదైతే ఖైరతాబాద్ నుంచి పంజగుట్ట వెళ్ళే వైపు వాహనాలు కానీ అలానే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ నుంచి వచ్చే వాహనాలు ఎర్రమంజిల్ వెళ్ళే వైపు కానీ ఇక్కడ మొత్తము కనెక్టివ్ వే ఉండడంతో అయితే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయిపోయి తీవ్రంగా ట్రాఫిక్ అంతరాయం అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. ఇప్పటికీ కొంచెం చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి. భారీగా వర్షం లేకపోయినప్పటికీ చిటపట చినుకులు అయితే రాలుతూనే ఉన్నాయి. ఆ వర్షానికి కూడా నీళ్ళైతే కొంచెం వర్షం పడ్డా కూడా నీళ్ళైతే భారీగా ఎగువ నుంచి వచ్చి ఇక్కడ మొత్తం జామ్ అయిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక గంట సేపు కష్టపడి ఇక్కడ హైడ్రా బృందం కానీ ట్రాఫిక్ బృందం కానీ ఇక్కడ అంతా కష్టపడి వాటర్ని అయితే క్లియర్ చేశారు. అలాగే ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా అయితే చూస్తున్నారు. ఎప్పటికప్పుడు వాహనాలు కదిలేలా అయితే చూస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు కనిపిస్తున్న మనకు కనిపిస్తున్న లైన్ ఏదైతే ఉందో అది ఖైరతాబాద్ నుంచి పంజగుట్ట వైపు వెళ్తున్న వాహనాల లైన్. అది మొత్తం ఖైరతాబాద్ సర్కిల్ నుంచి మొదలుకుంటే ఇక్కడ పంజగుట్ట వరకు కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతోంది. ట్రాఫిక్ అయితే తీవ్రంగా జామ్ అయిన సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ నార్మల్గానే ఇక్కడ ఖైరతాబాద్, సోమాజిగూడ అలాగే పంజగుట్ట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ సమస్యను అయితే ఎదుర్కొంటున్నాయి. సో దీనికి తోడు వర్షం అవడంతో అయితే ఈ పరిస్థితి మరింత తీవ్రంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. దాదాపు ఒక 2 గంటల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. వర్షం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వర్షపు నీరు కిందకి జారి ఇక్కడ మొత్తము ఒక చెరువుని తలపించిన పరిస్థితి ఉన్నది. సో అప్పుడు ఒక గంట సేపు అయితే వాహనాలను ఎక్కడికెక్కడ ఆపేశారు. వాటర్ క్లియర్ అయిన తర్వాత నెమ్మదిగా అయితే వాహనాలను పంపిస్తున్నారు. కొంచెం ట్రాఫిక్ని కూడా ఇటు డైవర్ట్ చేసిన బ్యారికేడ్స్ ఓపెన్ చేసి డైవర్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. చిన్న వాహనాలు ఏవైతే 2 వీలర్స్ ఉన్నాయో వాటిని బ్యారికేడ్స్ ఓపెన్ చేసి అయితే డైవర్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఓవరాల్గా నైట్ కావడంతో అయితే ఈ ట్రాఫిక్ తీవ్రంగా అయితే ఏర్పడింది. 1 కిలోమీటర్ వెళ్ళడానికి కూడా 10 నిమిషాలు 20 నిమిషాలు పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇదే సిచ్యువేషన్ చాలా రద్దీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కోటి, లక్డికాపుల్, పంజగుట్ట ఇంకా అలాగే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి ట్రాఫిక్ అంతరాయమే అయితే నెలకొంటుంది. సో ఇది వర్షం ఇట్లానే కొనసాగితే, ఇలాంటి సిచ్యువేషనే కొనసాగితే ఇంకా మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. ఆఫీసుల నుంచి ఏదైతే ఇప్పుడే ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయం కావడంతో ఎక్కువ సంఖ్యలో సాయంత్రం వేళ వాహనాలు రోడ్లపైకి వస్తుంటాయి. సో ఈ నేపథ్యంలోనే భారీగా వాహనాల రద్దీ అయితే కనిపిస్తుంది. ఇంతకు ముందే కాసేపటి క్రితమే మేయర్ విజయలక్ష్మి కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించారు, పర్యవేక్షించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇక్కడ ఉన్న వాళ్ళే కూడా ఆదేశించారు. అలాగే ఆమె కూడా రావడానికి ఇక్కడ వాటర్ లాగైన నేపథ్యంలో వాటర్ లాగ్ అవ్వడం వల్ల వెహికల్ రాలేకపోవడం వల్ల తాజ్ కృష్ణ నుంచి ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆమె నడుచుకుంటూ వచ్చి ఇక్కడ సిచ్యువేషన్ అయితే రివ్యూ చేసిన సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా ఇక్కడ తాజ్ కృష్ణ నుంచి ఏదైతే బంజారా హిల్స్ ప్రాంతం నుంచి వస్తున్న వాటర్ ఏదైతే ఉందో ఇప్పటికీ ఇంకా కొంత వాటర్ అలానే లాగే ఉన్నాయి. అలానే రోడ్ల పైన నిల్చున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మరో 2-3 గంటల పాటు కూడా వర్షం ఇట్లానే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఈ ట్రాఫిక్లో ఇరికిపోవద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. సో ఈ ట్రాఫిక్ అంతరాయం అయితే మరింత పెరిగే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వర్షం ఎక్కడ కూడా ఆగట్లేదు కాబట్టి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం ఇంకా దంచి కొడుతూనే ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు అలర్ట్స్ గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ వ్యూహంలో పడకుండా ఇంకా క్షేమంగా ఉండాలని అయితే అధికారులు సూచిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో సోమాజిగూడ సర్కిల్ వద్ద అయితే ఇది సిచ్యువేషన్ భారీగా అయితే ఖైరతాబాద్ నుంచి పంజగుట్ట వరకు అయితే విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో 1 కిలోమీటర్ పోవడానికి కూడా గంటల తరబడి వేచి ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. వర్షం ఇలాగే కొనసాగితే ఈ సిచ్యువేషన్ మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇదే ఇక్కడి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు అనుష.
భారీ వర్షంతో రాజ్ భవన్ రోడ్డు పరిసర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతూ ఉంది. అదే ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇటు రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. అలాగే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఉదయం ఎండ ఎక్కి తర్వాత వాతావరణం చల్లబడి క్యూములోనింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత గంట కాలంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పంజాగుట్ట, ఖైరతాబాదు, అలాగే అటువైపు ఎల్బీ నగర్, అలాగే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు గంటకాలంగా కూడా పడుతున్నాయి. అలాగే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. అయితే ఓవరాల్గా అటు ఎల్బీ నగర్ కావచ్చు, ఇటు సిటీ సెంట్రల్ పంజాగుట్ట, అమీర్పేట కావచ్చు, నగర వ్యాప్తంగా కూడా వర్షాలు గంటకాలంగా బిగువున కూడా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల్లో ఈ వర్షపు నీరు అలాగే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా రహదారిపై ప్రయాణించడంతో ఈ రహదారిలో మోకాళ్ళ లోతు నీళ్లు ప్రవహిస్తుంది. దీంతో ద్విచక్ర వాహనదారులు కావచ్చు, ఫోర్ వీలర్స్ కావచ్చు, ఈ ప్రయాణాలు చేసేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే సాయంత్రం వేళ వివిధ కార్యాలయాల్లో పనిచేసిన వారందరూ కూడా ఆ విధులను ముగించుకుని ఇంటికి చేరే సమయంలోనే కరెక్ట్గా వర్షం పడడంతో దాదాపు గంటన్నర పాటు బిగువున వర్షం పడింది. దీంతో ఈ వర్షపు నీరంతా కూడా రహదారిపై ప్రవహిస్తుంది. అయితే ఈ వర్షం ప్రవహించడంతో ప్రధానంగా ఈ ద్విచక్ర వాహనదారులు మోకాళ్ళ లోతు నీరు ప్రవహించడం వల్ల ఆ ఇంజిన్లో వాటర్ మొత్తం కూడా వెళ్ళి కొంత వాళ్ళకి ప్రయాణానికి అసౌకర్యంగా ఏర్పడుతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఇటు జిహెచ్ఎంసీ మేయర్ అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. ఆమె కూడా ఈ ఖైరతాబాద్ వైపు విధుల్లో ఉన్నారు. మరోవైపు జిహెచ్ఎంసీ, హైడ్రా, రెవెన్యూ అధికారులు, విద్యుత్ అధికారులు ఇప్పటికే రంగంలో దిగారు. వారందరూ కూడా ఎక్కడైతే తీవ్రంగా వర్షం పడి రహదారిపై వర్షపు నీరు ఏర్పడింది, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా ఆయా ప్రాంతాల్లో వర్షపు నీరును, ఈ డ్రైనేజీ నీరును దారి మళ్లించి వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా ట్రాఫిక్ వలన ఇబ్బందులు పడే ప్రజలకు ఇబ్బందులు లేకుండా వారు చూస్తున్నారు. హైడ్రా వారు సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే మొత్తానికి ఇటు అధికారులు అందరూ కూడా రంగంలో దిగడంతో వర్షం కూడా ఇప్పుడిప్పుడే తెరిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి ఇక్కడ నగరంలో ఏర్పడింది. రాగల 2 గంటలకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు. ఈ క్యూములోనింబస్ మేఘాలు మరోవైపు అల్పపీడనం ప్రభావం కొనసాగుతుందని బంగాళాఖాతంలో చెప్పారు. అయితే రాగల 2 రోజులు జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని అక్కడ ఇప్పటికే ఎల్లో హెచ్చరికలను కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా గత 4 రోజులుగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో ప్రతిరోజు సాయంత్రం వర్షం పడుతుంది. ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి బతుకమ్మ ఫెస్టివల్ కూడా ప్రారంభమైంది. సాయంత్రం వేళ ఆ బతుకమ్మకు పండగల్లో మహిళలు ఎక్కువగా వారందరూ కూడా పండుగలో నిమగ్నమై ఉంటారు. ఈ పండగ వేళ ఈ వర్షాలు కూడా మరోవైపు పడడంతో ఈ వర్షాల కారణంగా బతుకమ్మ పండగకి కొంత అంతరాయం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అయితే ద్విచక్ర వాహనదారులు ప్రధానంగా ఈ రాజ్భవన్ రహదారిపై నడుచుకుంటూ తోసుకుంటూ తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. ఫోర్ వీలర్స్ కూడా వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. నెమ్మదిగా ప్రయాణాలు సాగుతున్నాయి. మరోవైపు ఇటు అధికారులు అలాగే ఉన్నతాధికారులు, సిబ్బంది, హైడ్రా, జిహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు, ట్రాఫిక్ సిబ్బంది కూడా రంగంలో దిగారు. ఎక్కడైతే మనకి ప్రధానంగా ఈ ఖైరతాబాదు, పంజాగుట్ట, ఈ రాజ్భవన్ రహదారిపై ప్రయాణికులు అందరూ కూడా వాళ్ళ ప్రాంతాలకు ఇంటికి వెళ్లేందుకు కూడా ప్రయాణాలు చేస్తున్నారు. ప్రధానంగా రహదారిపై గత గంట కాలంలో వర్షం విపరీతంగా దంచుకొట్టింది. దీంతో రహదారిపైనే వర్షపు నీరు అంతా కూడా చేరడంతో ప్రయాణాలు చేసే అందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటు ద్విచక్ర వాహనదారులు కావచ్చు, ఫోర్ వీలర్ కావచ్చు, సాధారణ ప్రజలందరూ కూడా వర్షపు నీరు మోకాళ్ళ లోతు నీరులో ప్రవహించడంతో వారందరూ కూడా ప్రయాణికులకు కొంత ఆటంకం ఏర్పడింది. అటువైపు సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ సిబ్బంది కూడా ట్రాఫిక్ విధులను నిర్వహిస్తూ దారి మళ్లిస్తున్నారు. మరోవైపు హైడ్రా అధికారులు సిబ్బందిని అలర్ట్ చేశారు. ఈ సిబ్బంది అందరూ కూడా ప్రతి 100 మీటర్లకి ఒక దగ్గర ఈ సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఈ వర్షపు నీరు ఎక్కడైతే ఉందో వర్షపు నీరు మరోవైపు దారి మళ్లిస్తూనే ఈ ప్రయాణికులందరినీ కూడా ఒక తోవ చూపించి అటువైపు వెళ్లేందుకు వారు సహాయం చేస్తున్నారు. రాగల 2 గంటలు కూడా వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రయాణాలను సుఖవంతం చేసుకోవాలని ఇప్పటికే అధికారులు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సూచించారు. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాలాజీతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్, రాజ్భవన్ నుంచి. ధన్యవాదాలు సూరిబాబు.
ఉత్తర ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్నట్లు తెలిపింది. ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. రేపు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని జాతీయ ప్రాజెక్టులపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ సమీక్షలో పాల్గొన్నారు. RRRకు సంబంధించి పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి వచ్చే నెలాఖరు నాటికి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భూములు కోల్పోయిన కర్షకులకు వెంటనే పరిహారం అందించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే రూట్ మ్యాప్ను త్వరగా ఖరారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలంలో హైవేలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి త్వరగా అనుమతులు పొందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అమెరికాతో దౌత్య సంబంధాల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించారు. అమెరికా నిబంధనల వల్ల విద్యార్థులు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి ఆటంకంగా మారిందన్నారు. 100 మంది సీఈఓలు ఇతర దేశాల్లో ఉన్నారని, వారి తెలివితేటలను మన దేశంలో పెట్టాలని కోరారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాలను పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. దౌత్య సంబంధాల్లో విదేశాంగ శాఖ తరఫున ఇటువంటి నియంత్రణ పెడతా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం పొంది విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో సెకండ్ టైర్ అంతా హైదరాబాద్ చుట్టే కాకుండా ఇటువంటి ప్రాంతాల్లో మేము ఇక్కడ రేపు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తానో లేకపోతే ఇతర రకరకాలుగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ జరిగే విధంగా పారిశ్రామికరణ చేస్తూ ఇతర సాంకేతిక పరమైనటువంటి అభివృద్ధిని చేయాలని ఈ యొక్క పరిస్థితులలో విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. సింగరేణి శాశ్వత ఉద్యోగికి బోనస్గా 1,95,000 రూపాయల పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. సింగరేణి లాభాల్లో 34% 41,000 మంది శాశ్వత ఉద్యోగులు, 30,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి ప్రభుత్వానికి ఆత్మ వంటిదన్నారు. 10 ఏళ్లలో సింగరేణి సంస్థను వేలానికి దూరం పెట్టడం వల్ల 2 బ్లాక్లు గత ప్రభుత్వ నేతల సన్నిహితుల చేతికి వెళ్లాయన్నారు. ఆ 2 బ్లాక్లను సైతం సింగరేణిలో భాగస్వామ్యం చేసేలా మార్గాలను అన్వేషిస్తున్నట్లు కార్మికులకు భరోసా ఇచ్చారు. కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ను దీపావళికి పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు తెలిపారు. భవిష్యత్తులోనూ సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల బోనస్ను రాష్ట్ర ప్రభుత్వం బోగస్ చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50% పైగా కోత విధించారని పేర్కొన్నారు. మొత్తం 394 కోట్ల లాభం గడిస్తే కేవలం 2,360 కోట్లలో 34% ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. పంచాల్సిన వాటాను తగ్గించి శాతాలు పెంచి సింగరేణి కార్మికులను మోసం చేశారని హరీష్ రావు విమర్శించారు. దసరాకి సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేదు కబురు చెప్పారన్న హరీష్ రావు నమ్మి ఓటేసినందుకు నయవంచన చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైందని మండిపడ్డారు. ఎంతో శ్రమించి సంస్థకు మంచి లాభాలు చూపిస్తే రెట్టింపు వాటా వస్తుందన్న కార్మికుల ఆశలను కాంగ్రెస్ అడియాసలు చేసిందని మండిపడ్డారు. కార్మికులు చేసిన కష్టానికి ఫలితం ఇవ్వకపోవటం దారుణమన్నారు.
అందరికీ వెలుగు అందించే కార్మికుల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి నింపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో కార్మికులకు జరిగిన అన్యాయం కంటే తీవ్ర అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం అఫిడవిట్లు సమర్పించింది. 6 ఎమ్మెల్యేలకు సంబంధించి అఫిడవిట్లు ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరో 2 ఎమ్మెల్యేల సమాధానానికి వివరణిచ్చారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కౌశిక్ రెడ్డి శాసనసభ కార్యదర్శికి అఫిడవిట్లు వివరణలు అందించారు. బీఆర్ఎస్ తరపున గెలుపొంది పార్టీ నియోజకవర్గ ప్రజలకు ద్రోహం చేసి పార్టీ మారారన్న జగదీష్ రెడ్డి అన్ని ఆధారాలు కార్యదర్శికి సమర్పించినట్లు చెప్పారు. సభాపతి సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని, సభాపతి నిర్ణయం ఎలా ఉన్నా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రజల దృష్టిలో పతనమయ్యారని విమర్శించారు. స్పీకర్ గారు నిర్ణయం ఏది చేసినా ప్రజల దృష్టిలో మాత్రం ఇప్పటికే వాళ్ళు పూర్తి స్థాయిలో పతనమై ఉన్నారు. ఇది ఇట్లాగే ఇంకా కొనసాగిస్తే ఈ మాటలు ఇట్లాగే మాట్లాడుతూ ఇట్లాంటి రాతలు రాసి స్పీకర్ గారికి ఇస్తూ ఇంకా మేము ప్రజల్ని మోసం చేయడమే కాదు, స్పీకర్ గారికి కూడా గంతలు కడతాం, కోర్టులో కూడా గంతలు కడతాం అనే ఒక ఆలోచనలు వాళ్ళకు ఉంటే అంత మించిన మూర్ఖులు ఇంకోరు ఉండరు. తప్పకుండా వాళ్ళు అనర్హులు కావడం ఖాయం. మళ్ళీ ఎన్నికల్లో ఎవరైనా నిలబడితే కూడా వాళ్ళు మట్టి కరవడం కూడా ఖాయం. అదేంటిగా మేము చేసుడు మీరు చేసుడు కాదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఈ చట్టం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఈ చట్టం వచ్చింది అంటే దాని అర్థమైంది అంతకంటే ఎప్పటి నుంచో ఉన్నవి ఇటువంటివి అని కదా. మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలో తిరిగే రోడ్లు, విమానాశ్రయాలు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రగతినని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రధాని మోదీ ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ప్రధాని మోదీ హయాంలో జరిగిన ప్రగతి రాహుల్కి కనబడటం లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో డిఫెన్స్ సెంటర్లు వచ్చాయన్నారు. దేశానికి ప్రధాని మోదీ మరింత సేవ చేయాలని రామచంద్రరావు ఆకాంక్షించారు. కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నాను, మీరు దేశమంతా తిరుగుతున్నారు, మన దేశంలో మీరు తిరిగే రోడ్లు నిర్మాణం కూడా నరేంద్ర మోదీ గారు చేశారు. మీరు ఎక్కే విమానం అవి కూడా ఎయిర్పోర్ట్లు కూడా నరేంద్ర మోదీ గారు చేశారు. ఆ రోజు 75 ఒక విమానాశ్రయం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఈ 11 సంవత్సరాల్లో 150 ఎయిర్పోర్ట్స్ ఈరోజు దేశంలో నిర్మాణం అయినాయి. ఇంత ఆ రోజు మనం ఇంపోర్ట్ చేస్తూ ఉంటే డిఫెన్స్ ఒక ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఈ డిఫెన్స్ ఒక ఇండస్ట్రీ కూడా దాంట్లో హైదరాబాద్ కూడా ఒక భాగం. ఇక్కడ కూడా డిఫెన్స్ ఇండస్ట్రీస్ కూడా చాలా వచ్చినాయి. కాబట్టి మనంతా గర్వకారణము నరేంద్ర మోదీ గారు. మరి చిత్ర ప్రదర్శన రేపు 25 వరకు ఇది ఉంటుంది. తర్వాత మన జిల్లాలో కూడా ఇదే చిత్ర ప్రదర్శన అక్కడ కూడా చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నా పట్టించుకోని హైడ్రా గాజుల రామారం బస్తీల్లోని ఇళ్లు కూల్చేయడం దారుణమని భాజపా ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రాష్ట్రంలోని మహిళలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ రోజే కూలీనాలీ చేసుకునే పేదల ఇళ్లను రేవంత్ రెడ్డి సర్కార్ కూల్చివేయటం సరికాదని సూచించారు. గాజుల రామారంలోని బస్తీల్లో పర్యటించిన ఈటల 15,000 కోట్ల విలువైన 300 ఎకరాల భూమి కాపాడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. హైడ్రా చెబుతున్న లెక్కలకు పేదలు వేసుకున్న గుడిసెలకు పొంతన లేదని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రోడ్డున పడ్డ బాధితులకు న్యాయం చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. హైడ్రా సంస్థ పెట్టుకున్నాడు. ప్రభుత్వ భూములలో పెద్ద పెద్ద బిల్డర్లు కట్టుకున్న వాటి కూల్చేస్తారు అనుకున్నాం. మీరు ప్రభుత్వ స్థలాలలో పెద్ద పెద్ద దుర్మార్గులు నాయకుల వాటి కూల్చేస్తారు అనుకున్నాం. కానీ మీ హైడ్రా పేదోళ్ళ ఇళ్లను కూలగొట్టి పేదోళ్ళ కన్నీళ్లతో చెలగాట మారుతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇలా హైటెక్ సిటీలో 100 ఎకరాల భూములు కబ్జా పెట్టడం లేరు. ఇవాళ మీరు శంకర్ హిల్స్ గురించి మాట్లాడుతున్నారు, 340 ఎకరాల గురించి. ఇవాళ 100 కోట్లకు ఎకరం విలువైన భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల గురించి రోజు పేపర్ రాస్తున్నారు. వాళ్ళ మీద చర్య తీసుకునే దమ్ము మీకు లేదు. నోరు లేని వాళ్ళు కాబట్టి, దిక్కు లేని వాళ్ళు కాబట్టి, పేదరికంలో మగ్గే వాళ్ళు కాబట్టి ఇలా వాళ్ళ గుడిసెలు మాత్రం నువ్వు బుల్డోలు పెట్టి కూలగొడుతున్నావు. ఇది నీకు మంచి జరుగుతుందని చెప్పి అడుగుతున్నాను. పేదవాళ్ళ గూడును చెదరగొట్టాడు, పేదవాళ్ళ జీవితాలతో చెలగడ మాట్లాడు ఎవరికి మంచి జరగదు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతున్నాయి.
9 రోజుల పాటు సాగే ఈ వేడుకలతో ప్రతి వీధిలో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తుంది. వేడుకల్లో భాగంగా రెండో రోజైన ఇవాళ అటుకుల బతుకమ్మను పూజిస్తున్నారు. ఈ రోజు అటుకులను వాయనంగా ఇస్తారు కాబట్టే ఈ రోజు జరిగే వేడుకలకు అటుకుల బతుకమ్మ అనే పేరుతో పిలుస్తారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలంతా ఆడిపాడుతున్నారు. చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. శ్రీ గౌరీ పూజ ఉయ్యాలో చేయబునితిమమ్మ ఉయ్యాలో, శ్రీ గౌరీ పూజ ఉయ్యాలో చేయబునితిమమ్మ ఉయ్యాలో, కాపాడి మమ్మేలు ఉయ్యాలో కైలాసరాణి ఉయ్యాలో, కాపాడి మమ్మేలు ఉయ్యాలో కైలాసరాణి ఉయ్యాలో, శంకరి పార్వతి ఉయ్యాలో శంభుని రాణి ఉయ్యాలో, శంకర పార్వతి ఉయ్యాలో శంభుని రాణి ఉయ్యాలో, తల్లి నిన్నెప్పుడు ఉయ్యాలో ధ్యానింతునమ్మ ఉయ్యాలో, తల్లి నిన్నెప్పుడు ఉయ్యాలో ధ్యానింతునమ్మ ఉయ్యాలో, కలహంస నడకల ఉయ్యాలో కలికి రావమ్మ ఉయ్యాలో, కలహంస నడకల ఉయ్యాలో కలికి రావమ్మ ఉయ్యాలో, సింహపీఠంబున ఉయ్యాలో చిలియా కూర్చుండు ఉయ్యాలో, సింహపీఠంబున ఉయ్యాలో చిలియా కూర్చుండు ఉయ్యాలో, బంగారు చెంబుతో ఉయ్యాలో గంగా ఉదకం తెచ్చి ఉయ్యాలో.